Hello everyone, welcome to Java Coding Academy. In today's class, we will learn the history of Java. So let's get started. 1991లో జేమ్స్ గోజ్లింగ్, మైక్ షెరిడన్, ప్యాట్రిక్ నార్టన్ ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. ఆ ప్రాజెక్ట్ పేరు గ్రీన్ ప్రాజెక్ట్. ఇక్కడ అంటే సన్ మైక్రో సిస్టమ్స్ అంటే వాళ్ళ కంపెనీ మెయిన్ గోల్ ఏంటంటే ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉంటాయి కదా! ఎలక్ట్రానిక్ డివైసెస్‌కి సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేయడం అన్నమాట. అంటే ఎలక్ట్రానిక్ డివైసెస్ అంటే టెలివిజన్స్, సెటప్ బాక్సెస్ వాటికన్నిటికి సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేయడం. ఆ టైంలో డిఫరెంట్ డివైసెస్, డిఫరెంట్ హార్డ్‌వేర్ అండ్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌ని యూజ్ చేస్తున్నాయి. ఆ టీమ్‌కి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అంటే ప్లాట్‌ఫార్మ్‌తో సంబంధం లేకుండా ఎలా అన్నా రన్ అవ్వాలి. ఫస్ట్ జావాకి జావా అనే నేమ్ కాకుండా ఓక్ అనే నేమ్ ఉండేది. ఎందుకు ఓక్ అని పెట్టారంటే జేమ్స్ గోస్లింగ్ వాళ్ళ ఆఫీస్ ఔట్ సైడ్ ఒక ఓక్ ట్రీ ఉన్నింది. దాన్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యి ఓక్ అని పెట్టారు. కానీ మళ్ళీ ఓక్ నుంచి జావాకి మార్చారు. ఎందుకు అంటే ఓక్ అనే నేమ్‌తో ఆల్రెడీ వేరే కంపెనీ ఓక్ అనే నేమ్‌ని యూజ్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం దాన్ని సేమ్ నేమ్‌ని యూజ్ చేసామనుకో కాపీరైట్స్ పడతాయి. టీమ్ అందరూ డిస్కస్ చేసుకున్నారు. లైక్ ఇంకేం నేమ్ పెడదాము అని చెప్పి. సో, జేమ్స్ గోస్లింగ్ వచ్చేసి జావా, సిల్క్ అలా పెడదాం అనుకున్నారు. అందరూ జావాని ప్రిఫర్ చేశారు. ఎందుకంటే అది యూనిక్‌గా, షార్ట్‌గా అండ్ ఈజీగా ఉంది కాబట్టి. అప్పుడు అఫీషియల్‌గా జావా అని నేమ్ పెట్టారు. అసలు జావా అంటే ఏంటంటే ఇండోనేషియన్ ఐలాండ్‌లో ఒక ఫేమస్ కాఫీ ప్రొడక్షన్ ఉంది. కాఫీ నేమ్ జావా కాఫీ. సో, దాన్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యి జేమ్స్ గోస్లింగ్ జావా అని పేరు పెట్టారు. జావా అనేది ఎప్పుడు అఫీషియల్‌గా రిలీజ్ అయిందంటే మే 23, 1995లో సన్ మైక్రో సిస్టమ్స్ కంపెనీ జావాని అఫీషియల్‌గా రిలీజ్ చేసింది. అది రిలీజ్ అయ్యాక జావా అనేది పాపులర్ అయిపోయింది. ఎందుకంటే అది అంత స్ట్రాంగ్‌గా చాలా ఫీచర్స్ ఉన్నాయి దానికి. అండ్ అది ఆపరేటింగ్ సిస్టమ్స్ సంబంధం లేకుండా ఎక్కడైనా రన్ అవుతుంది. ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్‌గా ఉంది. కాబట్టి జావాకి ఒక ఫేమస్ స్లోగన్ ఉంది. రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అని చెప్పి. అంటే నువ్వు ఒక్కసారి ప్రోగ్రామ్ రాయి. ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉన్నా విండోస్‌లో ఉన్నా, మాక్ ఓఎస్‌లో ఉన్నా, లినక్స్‌లో ఉన్నా ఎక్కడైనా రన్ అవుతుంది. 2010లో ఒరాకిల్ కార్పొరేషన్ సన్ మైక్రో సిస్టమ్స్‌ను సొంతం చేసుకునింది. అప్పటి నుంచి ఒరాకిలే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుందనమాట. అంటే జావాని డెవలప్ చేయడం, మెయింటైన్ చేయడం అండ్ ఇంకా న్యూ వెర్షన్స్ వస్తే రిలీజ్ చేయడం అన్నీ ఒరాకిల్ వాళ్ళే కేర్ తీసుకున్నారు. సో, 1991లో గ్రీన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. 1991లో లాంగ్వేజ్‌ని ఓక్ అని నేమ్ పెట్టారు. 1995లో జావాకి రీనేమ్ చేశారు. 1995 మే 23లో జావా అనేది అఫీషియల్‌గా రిలీజ్ అయింది. 2010లో ఒరాకిల్ వాళ్ళు సన్ మైక్రో సిస్టమ్‌ని సొంతం చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఓనర్ అయ్యారు జావాకి. That's all for today's class. Thank you for watching. If you found this video helpful, please like, share, and subscribe to Java Coding Academy. See you in the next class.